ఫోన్ చేసిన తర్వాత మాట్లాడాలన్న కనీస జ్ఞానం కూడా లేదా మీకు? ఇడియట్. పోలీస్ క్యాప్ వేసుకుంటావా? పోలీసులంటే ఏమనుకుంటున్నావురా నా కొడక? అరే ఏంటండి ఇది? పిచ్చివాడని తెలిసి కూడా కొట్టారేంటి? ఇది మీకు న్యాయంగా ఉందా? హలో, వాడి మీద నాకు డౌట్ ఉంది, అందుకే. డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. అది వదిలేసి ఇలా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారేంటి? మీకింకా లాయర్స్ గురించి తెలియదు అనుకుంటాను. ఇలాగే మళ్ళీ జరిగితే బాగోదు. రాజనా సార్, ఈయన దగ్గర ఒక సిగ్నేచర్ తీసుకుని వాడిని వదిలేసాయి. రండి, ఇందులో సంతకం పెట్టండి. ఏయ్, లెగురా, లెగు. రా రా, అదరా. వదిలిపెట్టను, సరి చేస్తాను, మీ లెక్క సరి చేస్తాను. రాజన్న, అందరినీ రమ్మని చెప్పండి. సార్. అందరూ వచ్చేసారా? సార్. సార్, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. అప్షత్హల్లి గ్రామంలో కనిపించకుండా పోయిన వాళ్ళ కేస్ ఫైల్స్ ని నేను చదివాను. నా స్టడీ ప్రకారం అప్షత్హల్లి గ్రామంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఒకరు కనబడకుండా పోతున్నారు. అవును, ఆ సైకిల్ వాడు కనిపించకుండా పోయింది 3వ తేదీ కదా? ఈరోజు తారీఖు 18. కేస్ హిస్టరీ ప్రకారం ఈరోజు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు కనబడకుండా పోతారు. అందుకే అందరూ ఈరోజు అప్షత్హల్లి గ్రామంలో కాపలాకుండండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదిగో సార్, నాకు ఒక డౌట్. ఏంటది? అది సార్, అందరూ అక్కడికి వెళ్ళిపోతే స్టేషన్ లో కాపలా ఎవరుంటారు సార్? గుడ్ క్వశ్చన్. రాజన్న మాత్రం స్టేషన్లో ఉండని, మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోండి. వెళ్ళండి. అతను అతను చివరికి మన మీదకి వచ్చేసిందేంట్రా? ఏంటోరా, ఏం చెప్పాలో తెలియడం లేదు. మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది సరే, నువ్వెందుకు ఎలా వణుకుతున్నావు? నేను ఒక్కనే వణుకుతున్నానా? వాళ్ళందరూ వణకడం లేదా ఏంటి? నాకు ఇప్పించరా? చాలిటివరా. నాకు ఇవ్వు. దేవుడా కాపాడు. మగవాడంటే ఎవరో ఇప్పుడు తెలుస్తుందిరా. ఏంటి?
ఆగు నేను వస్తున్నాను. అయ్యో దేవుడా. ఎక్కడ్రా ఎవరు కనిపించడం లేదు. ఇటు రండిరా. మంచిని తీసుకురా. లేపండి రా వీడి. ఎవర్రా నువ్వు? అది అది రేయ్ ఏంట్రా అది ఇది అంటున్నావు? జూలీలు కాదు, జూలీ పిక్చర్కి వెళ్ళి వస్తున్నాను సార్. జూలీ పిక్చరా? సీన్స్ బాగున్నాయా? సార్ సినిమా చూసి వస్తున్నా సార్. సార్ ఈ చోట్లోనే ఈ చోట్లోనే ఎవడో ఒకడు నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. వచ్చి నేను భయపడిపోయాను సార్. కొట్టడానికి వచ్చాడు సార్. ఆ తర్వాత ఏం జరిగిందని గుర్తులేదు సార్. వాడెవడో చూపిస్తావా? సార్ చూపిస్తాను. సార్ మీరేంటి సార్, వీడు జూలీ సినిమా చూసొచ్చి ఏదేదో వాగుతున్నాడు. ఆ విషయం వదిలే, నీ గురించి చెప్పు. సార్ వాడికి నాలాంటి పొడవటి జుట్టు ఉంది సార్. చూడటానికి మన్మధుడిలానే ఉన్నాడు సార్. వాడు వాడు నా హైటే ఉన్నాడు సార్. సరే రేపు పొద్దున్న స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే సార్. సరే పదండి, వెళ్దాం. సరే పదండి.